అబ్బా వాసన అయితే కమ్మగా వస్తుంది. పవన్ గాని కడుపు చల్లగుండా 10 మందులు ఉన్నా గాని పోవుడుతోటే పోసావ పట్టని లాత పొట్టెలు కూర కొట్టించిండు కొడుకు. అబ్బా కూర ఎంతన్నా చక్కదన్నం కుదిరిందా? నా జిట్టు తలగేటట్టుంది. 2 బొగ్గులు తెచ్చి పొయ్యి మీదకి వెళ్ళి దింపేస్తా జిట్టు తలగకుండా. అబ్బా ఎన్నడు సందా అనుకుంటే గీయాలి అయింది పని. మొండి పట్టు పడితే మోక మీదకి వచ్చింది కానీ లేకుంటే ఈక చూపించుకోవచ్చు నాకు. ఎట్లయితే ఏంటి ఈరటికైనా కౌసు నా గంజల పడ్డది. ఈడికే సంబరపడి సప్పట్టు కొట్టినట్టు అవుతాను. పాపం పోరడు బొక్క బొక్క కూడా వేయలే, అన్ని మెత్తటి ముక్కలు వేసిండు అని కడుపు చల్లాగుండా. అబ్బా ఈ పొట్టేలు కూరలా ఒక్క నిమ్మకాయ వక్కవు కదా ఎంతన్నా సూపర్ ఉండునా. ఇప్పుడు ఈడ దొరకాలి, ఎవరు నడక రావాలి, అట్లా పోయి ఎవరిని నడకద్దునా మరి. ఆ పొట్టేలు కూరలా నిమ్మకాయ వక్క విండుకొని అంచుకు ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే అబ్బా ఎంతన్నా మంచిగా ఉంటుంది ఆ కూర. స్టవ్ అయితే బంద్ చేసిన, అది చేస్తే వేరుంటుంది నిమ్మకాయ వక్క విండుకుంటే. గట్ల పోయే వాళ్ళని నడుక్కోరని అత్త తినక తినక తింటన్న బగ్గ రోజులకు నిమ్మకాయ ఉల్లిగడ్డ పోసుకోకపోతే ఎట్లా. అబ్బో పాడైన కొత్త పిల్ల అంగట్లకైనా కానీ నిమ్మకాయల మీద ఆదికి లేదు. ఇంకా నర్సికి మా ఉన్నది కానీ అదేమి ఇస్తుంది కొంచెం. ఇంకా లచ్చిరాజం బావాళ్ళకు పెద్దదే చెప్తుండే ఇత్తడుగా వచ్చి అడుగుతా. పాప మా ఇత్తడా బావ ఏదే ఎండ సల్లాగుండా మా ఇల్లేమో బాగా బాగా మండుతుంది. వాళ్ళు లచ్చిరాజు బావా ఉన్నవా? ఏం లేదు బావా, ఒక 2 నిమ్మకాయలు కావాలని వచ్చిన. మన ఇంటి పేరట్ల నిమ్మకాయ చెట్టు ఉంది కదా, ఒక 2 ఇయ్యరాదు. నిమ్మకాయలు ఏం చేసుకుంటా? అబ్బో నిమ్మకాయలు ఎందుకని అడుగుతాండు. నేను పొట్టెలు కూర వండుకున్నాను చెప్తే ఇంత ఏమంటాడు కావచ్చు. ఎందుకైనా మంచిది ఏదో ఒకటి చెప్పి 2 నిమ్మకాయలు అడుక్కొని పోతా. ఎందుకు లేదు బావా, ఇగో డాక్టరు నీకు బీపీ తక్కువ ఉన్నది పోసమ్మ, రోజొక్క నిమ్మకాయ వండుకొని నన్ను ఉప్పేసుకొని తాగన్నాడు. అందుకే నచ్చిన నిమ్మకాయలు కావాలని. ఇప్పుడు నిమ్మకాయలు ఎక్కడ పోసావా? మొన్నటి రాకుండా కానీ ఇప్పుడు లేవు. 50 కాయలు ఉంటే అంగట్లో పోయి అమ్మకాచింది, లేవు ఇప్పుడు. అయ్యో ఒక 2 ఉంటే చూడిపోరాదు బావా, ఎప్పుడు వచ్చినా కానీ ఏది ఉట్టనియవు. ఓసారి అత్తనేమో అక్కలేదన్నావు, ఓసారి అత్తనేమో నాకు ఎరకలే అన్నావు. ఏదో మా మేన బావ కాబట్టి వచ్చిన కానీ లేకపోతే అత్తున్నా. ఈ నిమ్మకాయలు చల్లకుండా 2-3 ఇంటి తిరిగినా కానీ ఎవరు లేవంటలేవంటారు. అట్టప్పుడు అయితే చెట్ల మీద కాసి పండ్లు వండి కింద రాలుతాయి. ఆగో ఇంకా వినయగడ ఎట్ట పోతాండు కదా, వాళ్ళకు నిమ్మకాయ చెట్టు ఉండే, మరి అడుగు తీస్తాడో. మరి వినయ్ ఎట్టు పోతున్నావురా? ఎట్లయిపోసావా? మా సోపతి గారి ఇంటికి పోతున్నా. సోపతి గారి వాళ్ళ ఇంటికా? పల్లెని ముసలోడు ఇల్లు కూడా కొట్టుకున్నట్టేనారా నీ పని? ఊరికే తిరిగే బదులు ఏదన్నా నౌకరు చూసుకుంటేందిరా, చెప్పన లగ్గం కాదా? తల్లికి లేదండి పిల్లకి ఎందుకు అన్నట్టు నా పెళ్లి గురించి నాకే బాధ లేదు, నీకెందుకు? ఊపుడు బంద్ చేసి నన్ను ఆపిన ముచ్చరేందో చెప్పు. ఒక్క మాటకి నీ కుక్క కంటే అట్టేడు చూడాలంటారు గాని మీ ఇంటికాడ నిమ్మకాయలు ఉన్నాయారా? నిమ్మకాయలా? లేవు పోషవ్వా. మా అమ్మ మా బాబుని కొట్టోలే, మా బాబు నిమ్మకాయ చెట్టుని కొట్టిండు. పెండాన్ని కొట్టలేక పెంటను కొట్టిండట ఎవరు? నీ అయ్యా సొంటోడు. నీ అమ్మ కొడితే చెట్టుని ఎందుకు కొట్టిండ్రు నీ అయ్యా? అయితే మా అమ్మకు ఆ నిమ్మకాయ చెట్టు అంటే బగ్గిష్టం. మా అమ్మను ఏమలేక దానికి ఇష్టమైన నిమ్మకాయ చెట్టు కొట్టిండు. అయితే కానీ ఇప్పుడు నిమ్మకాయలు ఎందుకు నీకు? సరిపతి చేసుకొని తాగుతావా? సరిపతి కాదురా, మరి తిరుపతా?
బండందుకొని చెప్తే బాలకాలు మొత్తం వెళ్ళాలి వారి చెప్పేది నాకు ముందుకే చెత్త మాట మాట్లాడతావేంద్రా నీకు కూడా నీ అయ్య లెక్కనే ఉరుకులాట బాగున్నదేమ్రా చెప్పు మరి. ఇగో తినబుద్ధి ఇంత పొట్టెలు కూర తెచ్చుకుని అండుకున్నారా అందులో ఉల్లిగడ్డ కోసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే ఎత్తుంటది. నీ పెయ్యి పోయి పాడమే ఉంటది, కూరగాయ జాగ్రత్త కాడ ఉంటది. ఏందిరా వారి పానం కొట్టుకొని పొట్టెలు కూర తెచ్చుకుంటేమో గట్టన పడుతుంది నాకేమైతే ఈల పీటోలు ఆటగానే ఉంటి. ఓ ఎడ్డి పోసావా, నీ నెత్తికి రంగు ఎత్తానా కానీ నీ మెదడుకు మేత ఎత్తలేవు. ఇంకా తెలియలేదు నీకు ముచ్చట? ముచ్చట్నా ముచ్చటే ముచ్చట్రా ఏంది చెప్పు. అయ్యో పోసావా, ఊళ్ళే దొంగలు పడుతురట. పడతాబడని నా దగ్గర ఏమున్నదిరా 4 పాత చీరలు రంగెలిసిన రైకలు తప్ప ఏం లేదు నా దగ్గర. ఇల్లు వీకి పందిరేసినా కానీ నా ఇంట్లో ఆట అన్న బిల్ల కూడా దొరకది. ముసల్లాన్ని నా దగ్గర ఏమున్నదిరా ఉట్టున్నది ఉట్టి మీద పాలసారు ఉన్నది అంతే. అయ్యో ఎడ్డి పోసావా, దొంగలు వాడేది పైసలకో బంగారానికో కాదట, కౌసు కూరకే పడుతురట. ఆ కౌసు కూరకు దొంగలు పడతారా? పైసలద్దు బంగారం వద్దు కానీ కౌసు కూరకు పడుతుర్రా? ఈ చిత్రం పాడుగాను ఇదేం చిత్రం రో. అవును పోసావా, కౌసు కూరకే దొంగలు పడుతురట. ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని పొట్టు కొడుతురట. ఇంకా ముచ్చట తెలియదు నీకు? అందరు తెలిసింది. నాకేం తెలుసురా నీ ముచ్చట పాడుగా, నీ ముచ్చట మునిగిపోను. తెలిసినాక నేను తెచ్చుకొని అనుకుంటాన్రా. బగ్గ రోజులు అవుతుంది నీ కూర తినకాని ఇంత పొట్టెలు కూర తెచ్చుకున్నందుకు నా పానం మీద కష్టట్టున్నది కదరా. ఏదోటి ఎయి పోసావా నువ్వే, లేకపోతే నీ పని కథం. ఏదన్నా ఫంక్షన్ అయితేనే పప్పుచార్లు పెడుతురట, నీకు ఇంకా వెళ్తలేదు. ఇట్లా ఏం తెలియనట్టుంటే ఎట్లా? పోతే ఇల్లు అత్త ఇల్లు అన్నట్టుంట గాని గవని నాకేం ఎరకరా. అయినా నేను పొట్టెలు కూర అనుకున్నట్టు దొంగలకెత్త తెలితే తీరా బాలకాలిగా ఊళ్ళున్న నీకే తెలివే నా గోషి. అయ్యో వాళ్ళకు తెలుసు అవసరం లేట పోసావా, వాసన పసిగట్టాలి ఇంటికి వస్తున్నారట దొంగలు. ఏమో ఇక నీ ఇష్టం, నేను చెప్పనైతే చెప్తున్నా. ఏమో బాగా మాట్లాడుతుంది. ఇడు నాకు లేనిదోటి భయం చెప్పి పోవట్టే, లేక పొట్టెలు కూర తెచ్చుకున్నందుకు తుర్తి లేకుండా కాబట్టే. తప్పు చేస్తే చంపుడిన్నా కానీ నీ కూర అనుకుంటే చంపుడేందిరా దేవుడా. ఇప్పుడు నిన్నేం చేయాలి, ఏడబడి సావాలి. నీ దొంగలు సల్లాగుండా ఇంత కౌసు తెచ్చుకొని తింటేందిరా? మందిళ్ళలో చొచ్చుడు ఎందుకు, మందిని కొట్టుడు ఎందుకు, చంపుడెందుకు? నేను ఎండాకాలం అయినా కానీ నడి రోడ్డు మీద మంచం వేసుకొని వన్న ఒక్కని కూడా భయపడలే కానీ ఈ ముచ్చట సల్లాగుండా ఈ ముచ్చట చెప్పిన కాడికెళ్ళి నా కాళ్ళ రెక్కలు గజ గజ అనుకుంటాను, చెమటలు వస్తాను. దేవుడా తండ్రి నువ్వే బాంచను, నన్ను కాపాడు. కూర సల్లాగుండా ఇగో ఈ పళ్ళెం ఏంది? ఏడ తిన్న పళ్ళం ఆడనే పెడతావు లేకుడోడా. మరి అది పని చేస్తాంది తీసి పక్కకి పెడతా అనే ఆలోచన ఉండనే ఉన్నది. ఏం మనిషో ఏమప్పో. ఏ అమ్మా ఏమడతానవే చికెన్ చాప్ ఉందట కుక్కలురినట్టు. నాకు తిక్కెలేసినంటే నేను మనిషిని కాదు మరి చెప్తానా. కయ్యమనం అంటే పొయ్యిలేసి కాలుతా మరి ఏమనుకుంటానో. కాలుతావు ఎందుకు కాలువావు? రేవు తెలియదు గాని కావు కావా నోరుతావు. నీ సంగతి నాకు తెలియదా? గా ఎంగిలి పళ్ళం గట్లనే ఉంటదా అరజంగిలిగా? ఏంటి ప్రాబ్లం? నన్ను జంగిల్గా అంటవానే? నీ అబ్బా నాకు కోపం తెప్పించినవంటే కొడలు బట్టి గోత్త మరి చెప్తానా. నేను మంచిగా ఉన్నప్పుడే మంచిగుండు. ఉండకపోతే ఏం చేస్తావు? నెత్తంతా కొట్టుకుంటా గత్తి గత్తి తిరుగుతావు గంతే కదా. గా తిన్న పళ్ళం గడిగా సాత కాదు కానీ బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏ అమ్మా మళ్ళా గట్లనే మాట్లాడుతాను మరి, నేను ఊకోను. నేను తలుచుకుంటే భూమి మీద నీకు నూకలే ఉండే మరి చెప్తానా. ఉండకపోతే బియ్యం తెచ్చుకుంటది. ఏమో బాగా బెదిరిస్తాను నన్ను. నువ్వు బెదిరిస్తే భయపడదనేం కాదు, నాకు కోపం వచ్చింది అనుకో. ఏం చెప్తావు? ఊకున్నా కొద్ది బాగా మాట్లాడతాను ఏందే. నీ అవ్వ నా బలం కింద ఏ పాటే నువ్వు. బండి పంచర్ అయిందని బాయి కాంచెలి ఇంటి దాకా ఎత్తుకొచ్చిన బలమేది. నువ్వెంతనే నా కింద, నువ్వు నాకెదురు మాట్లాడతావా? నువ్వు నాకెదురు మాట్లాడతావా? అరే ఏం పుట్టింది నీకు? అట్టట్టుగానే నా జోలికొచ్చి అంత గాల్లాకినట్టు చేస్తున్నావు. నీ తాడు దెంప అంత చెడ్డ మాట నేనేమన్నా చెప్పు. మీది కురికెత్తన్నావు. నేను ఉరికెత్తుడు కాదు, నాకు తిక్కెలేసానంటే నిన్ను ఉరికెత్తా మరి. నన్నంటావా నువ్వు? ఓ ఆయవన్న బువ్వకురు అంటే శాత కాదు గాని మాటలు బాగా అత్తయ్యింది నీకు.
ఆ నేను ఆయమనం కంటే దున్నపోతలే తిని దుడ్డోలే తిరుగుతానవా నువ్వు అన్నుటానికనే మానం ఉండాలి. ముక్కిరిసేటట్టు 3 పుటలు తినుకుంటా నన్నే అంటానవా? అబ్బో ఏదే మరి, నేను కంచం నిండా తింటే మంచం పట్టోలు ఎందుకుంటా? దూలములు ఉండపోదు. నువ్వు చెప్పకే, నాకు సిప్ప సంపబుద్ధి అవుతుంది. ఆ మూలుగును మున్పటోళ్ళనే తినుడు ఎప్పటోళ్ళనే తింటలేని అనుకుంటేనే గంజలాన్ని కథం చేస్తాండవు. ఇంకా పెట్టని పేరు చేస్తానవా నన్ను? పాపం తలిగి పదరు వక్కలైతావు గిసొంటి మాటలు మాట్లాడితే. నిజాలు మాట్లాడితే గిట్లనే ఉంటదే. అయినా నీతోనే వాడు పెట్టుకుంటాడు. నువ్వు మళ్ళోసారి నా జోలికి అత్తివి అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఓ సిపాయి మెల్లమెల్లగా మళ్ళేట పోతున్నావు? గా గోడలకు నీళ్లు పోయాలే. ఎట్లా కనిపిస్తానా నీకు నేను? ఈ గోడలకు నీళ్ళు పోసేటని లెక్క కనిపిస్తానా? నువ్వే పోసుకో. ఈ బక్కంతోటి గోసకే ఉన్నది నాకు. నాకు తిక్కేలేసిందంటే ఎన్నడో గ్యాస్ మొద్దు వేసే చంపుతాయిని, లేకుంటే తినను నా మాట. కౌసుకూర అండుకున్న వాళ్ళు ఇంట్లో దొంగలు పడి అడ్డం పోతే ఎదురైన వాళ్ళను ఎగబడి కొడుతుర్రట. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అది తెలియక నేను పొట్టెల కూర తెచ్చుకొని అండుకుంటి. ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? దేవుడా, ఏంది నాకు ఈ పరీక్ష? ఎట్లా చేయాలి నేను ఇప్పుడు? చేసేదేమున్నది, అన్న కూరంతా నేనే తింటా. ఆ దొంగలకు దొరకనిస్తానా నా కూరను? ఎట్టయితే గట్రాయే, కక్కచ్చదాకా తింటియల్ల. అబ్బా వాసన కమ్మగా వత్తాంది. మొత్తం నూనెలో గోలిచ్చిన సుక్కలు అనుకున్న గింత ఎసరు కూడా పోయలే. అక్క పండబెట్టి తొక్కుతారా ఒక్కొక్కళ్ళు? ఏమనుకుంటారా నా గురించి? కిరిమి లేపద్దురా నాకు. నాట కిరాక్ గాడేలేడు, ఏమనుకుంటారు? మంచి మాటకే మంచోని నేను నాటదా. అబ్బా నీ కూర చల్లాగుండా ఎంత బలిమిటికి తిన్న కొడతలేదు కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ కూర చేయబట్టి నేను చస్తానా ఏంది భగవంతా? అబ్బో ఇక నాతోటి కాదు తినుడు. నీ తిండి చల్లగుండా, నీ కూర చల్లగుండా, ఎంత నోట్లకు గుచ్చుకున్నా కానీ నా నోట్లకు పోతలేదు దేవుడా. నా కడుపు పెట్టట్టుంది దేవుడా. నడుము కట్టు చీరోదలు చేసుకున్నా కానీ నోట్లకు పోతలేదు దేవుడా. ఏలు పెడితే కక్కత్తట్టుంది దేవుడా. గాడిద కొడుకు బొక్కలేసిన కానీ బొక్కలేసిండు అని వారెత్తు కాదు దేవుడా. అన్ని మెత్తటి ముక్కలేసిండు దేవుడా. నూనె లేకున్నా కానీ లచ్చి దగ్గరకు 2 గిలాసులు నూనె తెచ్చి గోలిచ్చి అండుకున్నా
కాదు దేవుడా, అల్లం వేసిన కాదు దేవుడా, పిరంగల్ల కూర కాదు దేవుడా, నాకు పారే ధైర్యం వస్తలేదు దేవుడా, తిందామంటే కడుపు సత్తనేమోనని భయం అవుతుంది దేవుడా. ఈ దొంగలు పాడుగాను, ఆ దొంగలు ఎత్తుకపోను, నిన్న మొన్న రాని దొంగలు, నేను గీకురు అండుకున్న నాడే రావన్నా దొంగలు. ఓ దేవుడా, కొద్దిరాకేసుకున్న కాదు దేవుడా, సుక్కలు అండుకున్న కాదు దేవుడా. నలమొక్క గారి కొడుకులు రేపేళ్ళు నచ్చినైపోవు. ఓ దేవుడా, ఓ దేవుడా, నా పొట్టేలు కూర నేను ఇప్పుడు ఏం చేయాలి దేవుడా. ధనాల పౌడర్లు మంచిది వేసిన, కొత్తిమీరలు వేసిన, అల్లం వేసిన, బగారాకేసిన దేవుడా, ఇలాచీలు వేసిన కాదు దేవుడా, లవంగాలు వేసిన కాదు దేవుడా, ఇంత చక్కగా కుదిరింది కాదు దేవుడా. నా కూర అన్నం లేక కూర తిందామంటే కడుపు మండి సత్తను అనుకోని అట్టన్నంలో నిన్నేసుకొని తిన్నగానే కూర. ఇంకా ఇంత కూర ఉన్నది, ఇంకా నాకు ఇంకా 2 రోజులు తిన్న కానీ దంగదే కూర. ఓ దేవుడా, నేను అన్ని తీర్లేసి అయినాక అనుకున్నా కాదు దేవుడా. ఈ పోషవేంది గంటగానే పెడతాంది? పుష్కనే ఎవడన్నా ఇంత వచ్చిండు ఏంది? అసలు ఈ రోజులు మంచి లేవు. ఈ కూర అంత ఎట్టడు వాలే దేవుడా. ఏంది పోసావా? ఎందుకు ఎడతాను గంటగానం? ఏమైంది? ఏమి లేదురా, ఇలా మా ఇంట్లో పొట్టెలు కూర తెచ్చుకొని అనుకున్నా. అయితే మంచిగా కడుపు నిండా తిను, దానికి ఎందుకు ఏడ్చుడు? కూర మంచి కుదరలేదా? కూరకేందిరా, మంచిగానే కుదిరింది. నేను అండిన కంకలు ఉంటాయి ఆర కూరకు, నేను అండిన కూర తింటే ఏళ్ళకేళ్ళ కొరక తినాలే. మరి పిల్ల మంచిగా ఉన్నది కానీ పెళ్ళి వద్దన్నట్టు కూర మంచిగానే ఉన్నది అని అంటున్నావు. ఏడ్చుడు ఎందుకు పోసావా? మంచిగా తినకనట తిను. నీ తిండి తల్లాగుండా, నీకు తలకాయ తెలియదు తోక తెలియదు ఆరా, నువ్వు ఇంకెనకనే ఉన్నవారా. కౌసు కూర అంటుతే దొంగలు పడతారట కాదురా మనవుల్లే. ఆయన దొంగ మూడ కొడుకులు వచ్చి నా కూర ఎత్తుకపోతారని భయం అవుతుందిరా. కూరకు వచ్చినోడు ఆయన నన్ను ఏమన్నా చేస్తారని భయం అవుతుందిరా, నన్ను ఏమన్నా చేస్తారని భయం అవుతుందిరా, నన్ను ఏమన్నా చేస్తారని భయం అవుతుందిరా. అయ్యో, నాకెందుకు తెలియదు పోసావా? ఊరంతా అనుకుంటారు గా సబ్బని సమ్మయ్య వాళ్ళ ఇంటికాడ కౌసు కూర అండితే దొంగలు వచ్చి వాళ్ళని పొట్టు కొట్టి కూరంతా పట్టుకపోయారట. అయ్యో భగవంతా, మరి ఎక్కరా ఏదో కర్మానికని అండుకుంటే నా పానం పోయే కథకొచ్చింది కాదురా. పొట్టేలు కూర అండుకున్నట్టే గాని తిందామంటేనేమో కడుపులో పడతలేదు, పారేద్దామంటేనేమో చేతులు వస్తలేవు కాదురా. ఈ పొట్టేలు కూర కోసం నా పానం పోగొట్టుకో అన్నా, నా పానం కన్నా ఎక్కువ అనిపిస్తుందిరా నాకు ఈ కూర. అరే పారేసుడు ఎందుకు పోసావా? గట్లా భయపడితే ఎట్లా చెప్పు? వాళ్ళు దొంగలైతే నువ్వు గజ దొంగలు ఎక్కువ ఉండాలి, అట్లయితేనే బతుకుతాం ఈ కాలంలో. అబ్బా రమేష్, నువ్వు ధైర్యవంతునివిరా, నిన్ను చూస్తే ఎవరైనా భయపడతారు మనవుల్లే. ఇగో మరి నువ్వే కావాలండరా నా పొట్టేలు కూరకు. అట్టిగేం కాదురా, అంతలా అయితే నీకు ఇంత నా పొట్టేలు కూర ఎత్తా. ఏంది కూరెత్తావా? అట్లయితే నీ కూరకేంది పోసావా? నీకు కూడా కావాలంటా. ఆ దొంగలచ్చి ఏం చేస్తారో నేను చూస్తా. పొద్దంత ఉండు చాలు, పొద్దుక వరకు ఎట్లా పడుతుంది కాని కూర. ఈ బక్కోడు ఎటు పోయినట్టు? ఎటు పోతే గటే పొద్దుగా అన్నంగా వేండు, ఇంకా ఇంటికి రాలేదు. పని గింతనన్న పట్టింపు ఉండదు. ఈ బక్క పానాన్ని బయలెత్తు. ఏ మనిషో ఏమో. శారదక్క ఇంటికాడు ఉన్నాడు. ఓ శారదక్క, మా రమేష్ గిట్లా వచ్చిందా? అయ్యో రాలేదా? మరి ఎటు పోయినట్టు? ఈ బక్కోడు పడే కథలకు ఈయనెవడన్నా పొట్టు కొట్టిండా? ఇంకా ఇంటికి అత్తలేడంటే నాకెందుకు అనుమానం వస్తుంది. గడి మొఖాన్ని పోయి చూస్తా, ఇక కనబడకపోతే గంతే. ఆగో, ఈ పోషా వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు కదా. ఓయ్, గీడేం చేస్తున్నావు? పొద్దుగా అన్నంగా వచ్చినావు, ఇంక ఇంటి పట్టు పడతలేవు, ఇల్లు అదకత్తలేదా? పోసావా ఉండమంటే అట్లా ముచ్చట పెడతాననే, పాపం భయపడతాంది పోసావా. ఓ, దానికి భయం అంటే తాడి చెట్టు పాలు అయినట్టు ఉంటది గాని, నువ్వు రా ఇంటికి పోదాం. నేను ఇవాళ ఇంటికి రానే, ఈయనే ఉంటా పోసావతోని. ఏంది ఈడుంటావా? నీకేమైనా తలకాయ తిరుగుతుందా? గీడుంటా అంటాను. నడువు ఇంటికి పోదాం. నీకు ఇల్లు లేదా, సంసారం లేదా? బా నడు. అయ్యో అద్దే, నీ దండం పెడతానే, నేనే ఉండవన్న రమేష్ గారిని.
ఊళ్ళే కౌసు కూర అంటే దొంగలు పడతాడట కదనే. ఆ ముచ్చట నాకు తెలియక నేను ఇలా పొట్టేలు కూర వండుకున్నానే. అందుకనే రమేష్ గారిని కూరకు కావాలి నువ్వు అన్న డబ్బున దొంగలు గిట్ట పడతారేమోనని. నీ బాంచాన్ని దండం పెడితే వాళ్ళు ఒక్కరోజు కుండని ఏరే పొద్దుగా లేచి వస్తాడు గాని. ఒక్క రోజు లేదు ఏం లేదు. ఆ పొట్టేలు కూర నువ్వే తిను, లేకుంటే దొంగలకెట్టు. మాకేంది, నా మొగని తోలు. నేను రానని చెప్తే నీకు వినబడతలేదా అని నేను నీకు చెప్పని పడితే నువ్వు ఒర్రే పడతాను నడు వీడికెళ్ళి. మీరు లొల్లి పెట్టుకోకుండిరా. ఆ కూర ఉన్నది కాబట్టే లొల్లి అవుతుంది. అంతలా అయితే మీరు ఇద్దరు కలిసి ఆ కూరతోటి తినుండ్రి, లేకుంటే మీ ఇంటికి కొంచబోన్రి. అబ్బా భలే హుషారున్నావు పోసవా. ఆ కూర మా ఇంటికి ఎందుకు, ఆ దొంగలు మా ఇంట్లో వాడాలనా? మాకేమద్దు. ఓ బక్కోడా రా ఇంటికోదాం. అరే నేను రానంటే అదే పాట పాడతావేందే? నేను ఇలా పోషింటికనే ఉంటా, కావాలంటే నువ్వు కూడా ఉండు, అంతేగాని నాకు కోపం తెప్పియకు. ఓ నీ బిత్తిన ముఖంలో చెప్పు, చెప్తేనే తలకాయ ఎంత పట్టుకుంటా మీది మీదికి వస్తానా? ఉండు, నువ్వేనన్ను ఉండు, నాకేంది, నేనైతే పోతానా. ఇగో నీకున్నంత మస్తి, నీకున్నంత తీట, నీకున్నంత సోకు ఓడికి లేదురా. ఓ రమేష్, నీ దండం పెడతారా జర నీ దయ. దాని మాటలు పట్టుకొని దాని పడి పోకురా. అది గట్నే అంటది గాని నేను ఒక్కదాన్నే ఉన్నారు, నాకు బాగా భయం అవుతుంది. ఇలా ఒక్కరోజు ఉండి రేపు పొద్దుగాలు పోరా అంతలా అయితే. ఏ ఉంటా పోచావా, నువ్వేం భయపడకు. ఆ దొంగోడు ఎవడొస్తాడు రాని వాని సంగతి చూస్తా నేను. నా గురించి తెలియదు నీకు ఇంకా. గదేరా, నువ్వు ఉంటే నాకు ఇంత ధైర్యం. అది వచ్చి గట్టి అనేసరికి నువ్వు ఓతో కావచ్చు అనుకుని నాకు ఒక్కటిసారి గుండెలకు బిల్లు అన్నంత పని అయిందిరా. నీ బాంచన్ రా జర ఇవాళ ఒక్కటే రోజు ఉండు. అరే నేను ఉంటా అని చెప్పనే పడితే నువ్వు ఎందుకు భయపడతావు పోచావా? నువ్వు బేఫికరుండు. ఊళ్ళే కౌసు కూర అంటే దొంగలు పడతారట, కొడతారట, తిడతారట, చంపుతారట అంటే నాకు మస్తు భయమైందిరా. కాళ్ళ రెక్కలు గజ గజ అనికినాయి. ఏంది నేనున్నాక గవన్ని ఎక్కడికి పోసావా? కొడతారా? ఏది కొట్టుమని చూస్తా. చంపుతారా? చంపారు. అరే ఎవడరాడు చంపేటాడు? కూర ఎత్తుకపోతారా? కూర ఎత్తుకపోమని పోసావా? నేనుండగా నీ ఇంట్లో అడుగు అడుగు ఎవడు పెడతాడు పోసావా? చూస్తా, ఒక్కొక్కరిని సంగతి చూస్తా. నా సంగతి ఎవరికి తెలియదు ఇంకా. రే రారా, ఎవడతారు రారి, మస్తీ సవాళ్ళు చూసుకుంటా. నువ్వు భయపడకు, నేనున్నా. అవ్వో బాబు వాయో, అమ్మో గుద్దు కొట్టుడు కొట్టలేదురా నాయన. అమ్మో దేవుడా, ఓ దేవుడా, నా పానం అంతా అవుతుంది. పోసావా, నాకంతా గురువులు అవుతుంది. చల్లగా ఉంటే నచ్చినట్టు అవుతుంది. పోసావా, నేను ఉంటానా పోసానా పోసావా. అని రమేష్, నువ్వు గట్ట అనకురా, నీకేం కాదు గాని ఈ దొంగలు పాడు గాను నీ గండానే దాపనమైనట్టున్నారు. పేంత నొత్తందారా? నొత్తందా అని మెల్లగా అడుగుతాను ఏంది పోసావా? పక్క పక్కలు పర్యవాసినట్టే ఉన్నాయి. అబ్బో ముట్టుకుంటే ఏడు కాడికి ఊసిపోయేటట్టే ఉన్నాయి. ఈ పొట్టెల కూర చల్లగుండా, ఆ కూరకు నేను కావాలి ఉండకపోయినా అయిపో. మా సుశీల్ వచ్చి ఇంటికి రా అన్నప్పుడు ఎప్పుడు పోయినా అయిపో. మరి అప్పుడు ఎవడత్తడో రాని నేను చూసుకుంటా, నీకెందుకు పోసావా అని బాగానే మాట్లాడుతీవి కదరా. నువ్వు తుసుతూ పెరగని చెప్తే నిన్ను అప్పుడే పోనిత్తును. ఇంకా నయ్యమైంది, నిన్ను కొట్టిండు, అదే కొట్టు నన్ను కొడితే గోసిల్ని ఎరుక్కుందును, గోసిల్ని ఎరుక్కుందును. నువ్వు గిట్ట తుస్సుగాని అని తెలిస్తే ఆ కూరగాని పట్టుకొని పోయి రాత్రి ఎవరి ఇంటికన్నా వండి తెల్లారు లేసత్తు కాదురా. ఇగో మరి జెండు బాంబుని ఇంత పెట్టుకుంటావారా? ఏంది చెండు బామా? వాళ్ళు నన్ను పానం పోయేటట్టు కొట్టిర్రు. ఈ దెబ్బలన్నీ చూసుకుంటా కూడా అనేటి అని లాస్ట్కు జడ్డు బాంబు పెట్టుకుంటావా అని అంటున్నావా? ఇది నీకు న్యాయమేనా పోచావా? అయ్యో ఇప్పుడు నేనేమన్నారా, దొంగలతోటి గంతగానం దెబ్బలు పడ్డావు, బాగా నొత్తానే కావచ్చు, మరి జెండు బాంబు పెట్టుకున్నావా అని అడిగిన. గదానికే కోపానికి రాబడుతుంది. అయ్యో ఏమైంది గట్లలో గాలిసిన టైర్ లెక్క? ఏం లేదు సుశీల, పోసే వాళ్ళ ఇంటికాడ పొట్టేలు కూరకు కావాలన్నా కదా, నిద్ర వస్తుందని అట్లా ఒరిగిన గంతే. టైము 1 అవుతుందో 2 అవుతుందో దొంగలు వచ్చి పాడై పొట్టుకొట్టిర్రు. పానం అంతా గావరైతుందంత కాయ కాయ అవుతుంది. నీకు అందుకే చెప్పిన బక్కోడా, గీ పంచాయతీ నీకెందుకు, ఇంటికోదాం రా అంటే విన్నావన్నమాట. మంచిగా అయిందా ఇప్పుడు? అవుగాని గీ రాత్రి నువ్వెందుకు వచ్చినవే? గీ రాత్రి ఎందుకు వచ్చినావు అంటున్నావు? ఊరంతా దొంగల భయమేనాయే, నాకు ఒక్కదానికి నిద్ర పడుతుందా? భయం అయి ఇటు మొఖాన్ని వచ్చిన. అయితే మన తీరా సుశీల మంచిగా అయింది దాని పందికి లేవాడికి. గిట్ట అవుతుంది అనుకున్నామా? ఏదో ధైర్యంగా ఉంటాడని అనుకున్నాం గాని దొంగల చేతిలో దెబ్బలు పట్టాడు పాపం.
ఇడు దెబ్బలు పడ్డాడు కానీ కూర అయితే అలా దక్కనియలేదే. రమేష్ గారు అంటే ఏమనుకున్నావు కదా రమేష్? నువ్వు ఊకోయ పోసి ఏం తెలివ నేతులన్నీ ఉబ్బిచ్చి దెబ్బలు పడిపించిందే కాక ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. ఏమైంది వదినే మబ్బులు నిలబెట్టుకుంటారు? మా అయ్య బర్రె పాలు విని వాళ్ళు పిలిచిన వాళ్ళే ఏమో లొల్లు అవుతుందని వచ్చిన. ఏమైంది? ఏం లేదురా, నిన్న నేను కౌసు కూర అనిన కదా, దొంగలు వచ్చి రమేష్ గారిని పొల్లు పొల్లు కొట్టిండ్రా. కానీ రమేష్ గారు మొగోడ్రా, కూర దొంగలకు దొరకనియలే. అయ్యో, ఇంకా దొంగలు ఎక్కడికి పోసావా? దొంగల్ని నిన్ననే పోలీసులు పట్టుకపోయారు, నువ్వు ఇంకా దొంగల కానే ఉన్నావా? ఏంది దొంగలు నిన్ననే పట్టుకపోయిర్రా? మరి రాత్రి నన్ను కొట్టింది ఎవరు? అంటే నీ మాట నేను ఇంటలేనని దొంగ లెక్క నువ్వే వచ్చి నన్ను కొట్టినవానే సుశీల? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టిగా ఉంటది. బాయ్.